సాయ జ్యోతిష నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో చంద్ర కుజ శని ఈ 3 గ్రహాల యొక్క కలయిక 4th హౌస్లో జరగడం వల్ల ఎటువంటి మానసిక సమస్యలు కలగడం కావచ్చు, లేదా ఎడ్యుకేషన్లో బ్రేక్స్ కావచ్చు, లేదా ఎడ్యుకేషన్లో ప్రాబ్లమ్స్, డొమెస్టిక్ ప్రాబ్లమ్స్, పీస్ ఆఫ్ మైండ్ అనేది లేకపోవడం, ఇటువంటి కొంత నెగిటివ్ రిజల్ట్స్ ఏ విధంగా కలుగుతాయి. అయితే పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఉండేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ మానసిక పరంగా ఒక వ్యక్తికి, ఆ జాతకుడికి సైకలాజికల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ని తీసుకొస్తుంది కలయిక అనేది అనలైజ్ చేద్దాము. ముఖ్యంగా నేను ఇదివరకు వీడియోలో చెప్పినట్టుగా ఎప్పుడూ కూడా కుజ శని కలయిక, చంద్ర శని కలయిక, చంద్ర కుజుల కలయిక ఇది కొంత మానసిక సమస్యల్ని సూచించేటువంటి కాంబినేషన్. అయితే ఈ చంద్ర కుజ శని ఈ 3 ప్లానెట్స్ కూడా పరస్పరం సంబంధం కలిగి కనుక ఉన్నట్టయితే ఆ జాతకుడు ఎప్పుడు కూడా అతను ఎంత స్టేటస్లో ఉండనివ్వండి, మంచి ఎడ్యుకేషన్ వచ్చి ఉండొచ్చు, లేదా మంచి కెరియర్లో స్థిరపడి ఉండొచ్చు, ఇటువంటి పోర్ట్ఫోలియోస్లో ఎంతమంది రిజల్ట్స్ ఉన్నా మానసికంగా మాత్రం చాలా చాలా తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉండడము, మూడ్ స్వింగ్స్ అనేది ఉండడము, మానసికంగా ఎక్కువగా ఉద్రేకాలకు లోనవుతూ ఉండడము, ఈ విధమైనటువంటి కొంత ప్రతికూల పరిస్థితులు కలిగిస్తుంది ఈ కాంబినేషన్. అయితే ఈ చంద్ర కుజ శని ఈ గ్రహాలు 3 కూడా ఒక ఇంట్లో కలిసి ఉండొచ్చు, లేదా చంద్ర కుజులు కలిసి ఉండి శని ఆ 2 గ్రహాలని చూడడము, లేదా చంద్ర శనులు కలిసి ఉండి కుజుడు ఆ 2 గ్రహాలని చూడడము, ఇలా ఎటువంటి కలయిక ఉన్నా కానీ ఈ కలయిక కొంతవరకు ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ కలెక్ట్ చేస్తారు ఈ చంద్ర కుజ శని కనుక కలిసినట్టయితే అనేది కనుక చూసినట్టయితే, చంద్రుడు ప్రధానంగా మనఃకారకుడు. మనసుకు సంబంధించినటువంటి ఫీలింగ్స్ని నియంత్రణ చేసేటువంటి ప్లానెట్ చంద్రుడు. ఎప్పుడూ కూడా జాతకంలో చంద్రుడి యొక్క పొజిషన్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఆ జాతకుడి జీవితంలో ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా కానీ వాటిని ధైర్యంగా ఫేస్ చేసి మనోనిబ్బరం కోల్పోకుండా ముందుకు వెళ్ళడానికి సహాయపడతాడు చంద్రుడు. కాబట్టి చంద్రబలం అనేది చాలా చాలా అవసరం ఒక హారోస్కోప్లో. అలాగే కుజుడు విషయానికి వస్తే ఒక అగ్రెసివ్ ప్లానెట్ కుజుడు. మొండితనానికి, డామినేషన్కి, వైలెన్స్కి ప్రతీక కుజుడు. ఏదైనా సరే తను అనుకున్న వెంటనే జరిగిపోవాలి అనే ఒక ఇంపల్సివ్ టెండెన్సీ అంటారు. అంటే వెంటనే అనుకుంటే అది జరిగిపోవాలి. ఇటువంటి ఒక యాటిట్యూడు, మొండితనము, మొండి పట్టుదల, కోపము, షార్ట్ టెంపర్ అంటే త్వరగా కోపం రావడము, అంతే త్వరగా చల్లబడిపోవడము, ఇటువంటి ధోరణి కూడా కుజుడు వల్ల జాతకుడికి కలుగుతూ ఉంటుంది. ఇక శని విషయానికి వస్తే డిప్రెషన్, సైకలాజికల్ ఇష్యూస్, లో కాన్ఫిడెన్స్, ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని తలుచుకుని బాధపడుతూ ఉండడము, ఇటువంటి ధోరణి శని నుండి మనం గమనించవచ్చు. ఈ విధంగా కనుక చూసినట్టయితే ఎప్పుడు కుజశనిలో కలిసి ఉంటారో ఒక ఎలక్ట్రిక్ షాక్ వంటి పరిస్థితులు కలిగజేస్తుంది ఆ కలయిక. ఏ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అటువంటి కలయిక ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ని తీసుకొస్తుంది. అయితే ఈ చంద్రకుజ శనిలో కలయిక 4th హౌస్లో కనుక జరిగినట్టయితే ప్రధానంగా డొమెస్టిక్ లైఫ్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ని కలుగజేస్తారు ఈ 3 గ్రహాలు అనేది ప్రధానంగా ఈ వీడియోలో చర్చించుకుందాము. 4th హౌస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి హౌస్ ఒక హారోస్కోప్లో. అది తన యొక్క జాతకుడు యొక్క అర్లీ లైఫ్ని, ఎడ్యుకేషన్ని, అర్లీ ఎడ్యుకేషన్ అంటే ప్రధానంగా చూసినట్టయితే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక 10th క్లాస్ తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్కి అప్లై అవుతున్నటువంటి పిల్లలు, ఇటువంటి ఏజ్ గ్రూప్లో కనుక ఈ మూన్ మార్స్ శాటర్న్ యొక్క రిలేషన్ వల్ల ఆ దశ కనుక రన్ అవుతున్నట్టయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సడన్గా డౌన్ అయిపోవడము, ఊహించినంత ర్యాంక్ రాకపోవడము, ఎడ్యుకేషన్ అనేది స్లో డౌన్ అవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ మనం గమనించవచ్చు. కాబట్టి ఈ 4th హౌస్ అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి ఒక హౌస్. 4th హౌస్లో ఉన్నటువంటి చంద్ర కుజ శని ఈ 3 గ్రహాలు కూడా ఎప్పుడైతే కొంత నెగిటివిటీని కలిగిస్తాయో, ఎడ్యుకేషన్ సమయంలో కనుక అటువంటి గ్రహాల మహాదశ కనుక జరుగుతున్నట్లయితే తప్పకుండా వారికి ఎడ్యుకేషన్లో చాలా నిరుత్సాహకరమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటూ ఉంటుంది. అదేవిధంగా ఆ సమయంలో సాధారణంగా అర్లీ లైఫ్లో టీనేజ్, అలాగే 25-26 ఇయర్స్ వరకు కూడా ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఉండి
కుజ కానీ శని కానీ చంద్ర కానీ ఇటువంటి గ్రహాల దశ కనుక జరుగుతున్నట్టయితే తప్పకుండా వారికి చదువు మీద శ్రద్ధ తగ్గడము, వేరే విషయాల పట్ల డైవర్షన్స్ డిస్ట్రాక్షన్స్ ఉండి చదువును పాడు చేసుకుని ఆ తర్వాత లేటర్ ఏజెస్లో వాళ్ళు రిపెంట్ అవ్వడము, బాధపడము, పశ్చాత్తాపడము ఇటువంటి ధోరణి మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా ఈ చంద్ర కుజ శని కలయిక 4th హౌస్ ఉండడం అనేది చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితిని కలుగజేస్తుంది. ఎప్పుడైతే ఈ కలయిక అనేది ఆ 4th హౌస్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుందో వారికి ఎప్పుడు కూడా మానసిక ప్రశాంతత అనేది కొరవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా దాని గురించి వెతుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే వారు ప్రతి విషయాన్ని ఎమోషనల్గా రియాక్ట్ అవ్వడము, ఆ ప్రాసెస్లో ఎంతోమంది వీరిని హర్ట్ చేయడము. ఎందుకంటే వారు ఏ విధంగా మాట్లాడినా కానీ వీళ్ళు చాలా సెన్సిటివ్ అవ్వడం వల్ల వీళ్ళు దాన్ని చాలా డీప్గా తీసుకుని హర్ట్ అవ్వడము, దాన్నే తలుచుకుని బాధపడుతూ ఉండడం, ఇటువంటి కొంత సైకలాజికల్ డిస్టర్బెన్సెస్కి, మూడ్ స్వింగ్స్కి గురవుతూ ఉంటారు ఈ చంద్ర కుజశనుల కలయిక కనుక 4th హౌస్లో ఉన్నట్టయితే. అదేవిధంగా 4th హౌస్లో ఉన్న ప్లానెట్స్ 10th హౌస్ని కూడా చూస్తూ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఆ టైంలో అంటే చంద్రమహాదశ కానీ, కుజమహాదశ కానీ, శని మహాదశ కానీ రన్ అవుతున్నప్పుడు వారు జాబ్లో కనుకున్నట్టయితే తప్పకుండా వారి జాబ్లో కూడా ఎంతో ఎనిమిటీని వారు చవి చూడాల్సి ఉంటుంది. అంటే సుపీరియర్స్ నుంచి సపోర్ట్ లేకపోవడము, ఐడెంటిటీ క్రైసిస్ అంటాం. అంటే తాము ఎంత కష్టపడి పనిచేసినా కానీ గుర్తింపు రాకపోవడము, తమ క్రెడిట్ వేరే వారికి వెళ్ళిపోవడము, ఒక నెగ్లెక్టెడ్ ఎంప్లాయీగా ఉండడం, అంటే తనని పట్టించుకోకుండా సుపీరియర్ మేనేజ్మెంట్ అంటే హైయర్ అథారిటీస్ ఎక్కువగా ఎంకరేజ్మెంట్ ఇవ్వకుండా వారిని అలాగే నెగ్లెక్ట్ చేయడము, ఇటువంటి నిరాశాకరణ జనకమైనటువంటి కొంత పరిస్థితులను కలిగజేస్తుంది ఈ కాంబినేషన్. అదేవిధంగా వారు ఎప్పుడూ కూడా తమ యొక్క మానసికమైనటువంటి ఈ డిస్టర్బెన్సెస్కి ఓదార్పును వెతుక్కుంటూ ఉంటారు. వారికి అది దొరకడం కూడా చాలా కష్టంగా మారుతుంటుంది. ఎందుకంటే వీరి యొక్క మైండ్ చాలా చాలా సెన్సిటివ్గా ఉండడము, అదే సమయంలో చాలా మూడ్ స్వింగ్స్ కూడా ఉండడం వల్ల ఎవరికి వీరి స్వభావం ఈజీగా అందుపట్టకపోవడం, దానివల్ల వీళ్ళు ఎప్పుడు కూడా అందరికీ ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటే వీరి ప్రవర్తన చాలా అర్థం కాని విధంగా ఉండడము, ఇటువంటి కొంత మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు ఈ కాంబినేషన్ 4th హౌస్లో ఉన్నట్టయితే. ఎప్పుడు కూడా ఈ కాంబినేషన్ ప్రత్యేకంగా చంద్రకుజులు అలాగే చంద్రశని, చంద్రకుజశని ఇవి ఉన్నట్టయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ 4th హౌస్లో తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే కుజశనిలో కలయిక ఎప్పుడైతే ఉందో ఇందాక చెప్పినటువంటి ఈ ధోరణి అంతా కూడా మనం గమనించవచ్చు 4th హౌస్లో. అటువంటి కలయికి చంద్రుడు కూడా తోడైనట్టయితే తప్పకుండా వారికి ఎంతో మానసికపరమైనటువంటి సమస్యలు కలగడానికి తప్పకుండా అవకాశం అనేది ఉంటుంది. ఉదాహరణకి ఇటువంటి కలయిక జరిగినప్పుడు కనుక ఆ ప్లానెట్స్ని 6th లార్డ్ కానీ, 8th లార్డ్ కానీ, 12th లార్డ్ కానీ ఇటువంటి లార్డ్స్ కనుక చూస్తున్నట్టయితే వారికి ఆ తీవ్రత అనేది మరింత ఎక్కువ అవడము, ఎప్పుడు కూడా సమస్యలతోనే పోరాడుతూ లైఫ్ అంతా గడిచిపోవడము, ఇటువంటి చాలా చాలా ఇబ్బందికరమైన వాతావరణం కలిగిస్తుంది ఈ కాంబినేషన్. ఇటువంటి లార్డ్స్ యొక్క ఆస్పెక్ట్ లేకుండా ఉండడం అనేది వారికి చాలా రిలీవింగ్ ఫ్యాక్టర్గా వాళ్ళు భావించవచ్చు. చాలా మటుకు ఉపశమనం అనేది కలిగిస్తుంది. అలా కాకుండా 6, 8 లార్డ్స్ కూడా ఆ ప్లానెట్స్తో కలిసి ఉన్నా, ఆ ప్లానెట్స్ని చూస్తున్నా తప్పకుండా వారికి దీని నెగిటివిటీ యొక్క తీవ్రత కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా జాతకంలో మనకి ఏ విధమైనటువంటి మంచి యోగాలు ఉన్నాయి, ధనయోగాలు కావచ్చు, పదవి యోగం కావచ్చు, లేదా కీర్తి ప్రతిష్టలు కావచ్చు, సంతాన సౌఖ్యం కావచ్చు, ఎడ్యుకేషన్ ప్రాస్పెక్ట్స్ కావచ్చు, ఇటువంటి మంచి యోగాలు ఉన్నాయని ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో అదే సమయంలో ఇటువంటి ప్రాబ్లమెటిక్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయా అని చూడడం కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. పర్టికులర్లీ 4th హౌస్లో ఇటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు వారికి చిన్నతనంలో ఏవైతే పరిస్థితులను వారికి ఎదురవుతాయో అది వారి మానసిక ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి ఒక విధంగా లో కాన్ఫిడెన్స్ వైపుకు నెట్టడానికి ఈ 3 గ్రహాల యొక్క కలయిక చాలా చాలా దోహదపడుతుంది. ఇటువంటి కలయిక ఉండి చిన్నప్పుడు చంద్రమహాదశ కానీ, కుజమహాదశ కానీ, శని మహాదశ కానీ వచ్చినట్టయితే తప్పకుండా చిన్నతనంలో వారికి జరిగిన సంఘటనలు వారి జీవితంలో చాలా కాలం పాటు, అంటే వారి జీవిత పర్యంతం కూడా దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా రిగ్రెషన్ అంటాం, అంటే జరిగిన విషయాన్ని తలుచుకొని బాధపడము, దానివల్ల వాళ్ళు ఎంతో మానసిక సంఘర్షణకి లోనవుతూ ఉంటారు ఈ ప్లానెట్స్ యొక్క కలయిక వల్ల. కాబట్టి ఎప్పుడు కూడా చంద్ర కుజ శని కాంబినేషన్ అనేది చాలా చాలా ప్రాబ్లమేటిక్. ఎందుకంటే చంద్రుడు ఎప్పుడు కుజుడితో కలిసిన, శనితో కలిసిన మానసికమైనటువంటి సమస్యలు ఇచ్చి తీరుతారు. వారు ఎంత యోగాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ, వారు ఒక కంపెనీకి CEO కావచ్చు, లేదా మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ కావచ్చు, మంచి పొలిటీషియన్ కావచ్చు,
ఏ పదవిలో ఉన్నా, ఎటువంటి పొజిషన్లో ఉన్నా కానీ మానసిక సమస్యలు మాత్రం వారికి తప్పకుండా ఉండి తీరుతాయి ఇటువంటి కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే. అయితే వారు ఇటువంటి కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే దానికి ఎక్కువగా మనోబలాన్ని పెంచుకునేటువంటి కొంత కౌన్సిలింగ్ అనేది తీసుకుంటూ ఉండడము, పాజిటివ్ థింకింగ్ అనేది అలవాటు చేసుకుంటూ ఉండడము, మంచి బుక్స్ చదవడం, ఇటువంటి పాజిటివిటీ ఉండేటువంటి ఎన్వైరన్మెంట్లో తనను తాను ఉంచుకోవడము, యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా మటుకు మైండ్ అనేది కంట్రోల్లో రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ ప్లానెట్స్ యొక్క రెమెడీస్ చేసుకుంటూ ఉండడం వల్ల కూడా వీరికి మనోబలం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది చార్ట్స్లో కనుక చూసినట్టయితే ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నవారు సమాజంలో ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా ఎన్నో మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉండడం మనం గమనించవచ్చు. కాబట్టి చిన్నతనంలోనే ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు పిల్లలకి గుర్తించినట్టయితే, వారికి చిన్నతనంలోనే కౌన్సిలింగ్ కనుక ఇచ్చినట్టయితే వారు పెద్ద అయ్యాక మరింత తీవ్రమైనటువంటి సమస్యలోకి వెళ్లకుండా తమ యొక్క మైండ్ని కంట్రోల్లో తెచ్చుకోవడానికి వారికి మనం హెల్ప్ చేసిన వారం కూడా అవుతాము. ఇటువంటి కాంబినేషన్ గుర్తించి ఆ విధంగా వారికి చిన్నప్పటి నుంచి కొంత కేరింగ్, అటెన్షన్ అనేది ఇచ్చి కౌన్సిలింగ్ కనుక ఇచ్చినట్టయితే. కాబట్టి ఈ 3 గ్రహాల కలయిక కనుక ఉన్నట్టయితే తప్పకుండా దాని గురించి తగిన జాగ్రత్తలు తీసుకుని మనోబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం అనేది ఆ జాతకులు చాలా చాలా సహాయపడేటువంటి ఒక అంశము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.